జిల్లా వ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఉదయం 10 దాటిందంటే జనం బయటికి రావడానికి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా నిత్యం రద్దీగా ఉండే రోడ్లన్నీ జనం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇదిలా ఉండగా గత 2 రోజులుగా సాయంత్రం అవ్వగానే భారీగా ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాల కారణంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 100 హెక్టార్ల హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో ముఖ్యంగా నంద్యాల జిల్లాలో బొప్పాయి, మామిడి, అరటిపండు తోటలు పూర్తిగా దెబ్బతినగా మొక్కజొన్న పంటలు, మిరప పంటలు పూర్తిగా తడిసిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పిడుగులు పడి 3 విద్యుత్ షాక్ కొట్టి 2 వ్యక్తులు మృతి చెందగా 2 ఎద్దులు ప్రాణాలు కోల్పోయాయి. మరోవైపు రానున్న 2 రోజుల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాలు పడే సమయంలో రైతులు పొలం పనులు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా భారీ వృక్షాల కింద కరెంటు పోల్స్ వద్ద ఉండకూడదని తెలిపారు. అందువల్ల రైతులు ఈ విషయాన్ని గమనించాలని, ఇటీవలే పొలం వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి పిడుగుపడుతూ మరణించారు. అందువల్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఉరుములు, పిడుగులు వచ్చేటప్పుడు చెట్ల కింద అస్సలు ఉండకూడదు, లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి రావచ్చు. ఇకపోతే వర్ష సూచన కూడా ఉన్న నేపథ్యంలో ప్రజలు అందుకు అనుగుణంగా కార్యక్రమాలు లేదా పనులు చేసుకోవడం ఉత్తమం. లేదంటే వర్షం కారణంగా పనులు రద్దయ్యే అవకాశం ఉంటుంది. అదే ఫంక్షన్లు అయితే చాలా నష్టం రావచ్చు. అందుకే వర్షాలు ఎప్పుడు పడతాయో చూసుకొని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం. ఇకపోతే ఎండలు కూడా చాలా ఎక్కువగా పెడుతున్నాయి. అందుకే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎండలో తిరగడం తగ్గించండి.